నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ పిలుపు. కలెక్టరేట్లో మజ్జిగ కేంద్రం ప్రారంభించిన ప్రవీణ్ కుమార్. తవ్వే కొద్దీ వెలుగు చూస్తున్న ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ ఆస్తులు. విశాఖలో గంగాధరం అరెస్టు, చూపుతున్న ఏసీబీ అధికారులు రిమాండ్ కు తరలింపు. లారీల సమ్మె పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. ఉద్యమాన్ని మరింతగా ఉధృతం చేయడానికి రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం. కలెక్టరేట్లో వికలాంగుల కోసం 73 లక్షలతో 2 లిఫ్టులు మంజూరు. అర్జీదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో రోడ్డుపై తిరగాలంటేనే భయం వేసే పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాల ఏర్పాటు ఆవశ్యకతను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గుర్తించారు. తొలుతగా కలెక్టరేట్ ఆవరణలో మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిని జేసీ సృజనతో కలిసి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. అత్యవసర పనులుంటేనే బయటకు వెళ్లాలని, లేని పక్షంలో ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని కలెక్టర్ జిల్లా ప్రజలకు సూచించారు. స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు ముందుకొచ్చి చలివేంద్రాలతో పాటు మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఏం చేసినా ప్రికాషన్ సిటిజన్ చాలా ప్రికాషన్ మెజర్స్ కొంత తీసుకోవాలి. మేము కూడా వర్క్ సైట్ లో కొద్దిగా టైం కూడా కేటాయించమని చెప్తున్నాము. ఏ టైం టు ఏ టైం కన్వీనియంట్ టైం ఉంది. ఎండాకాలం అప్పుడు కొద్దిగా ఇంటెన్సిటీ తక్కువ ఉంది. ఆ సమయంలో వర్క్లు కూడా రావాలి. సో ఇవన్నీ వాళ్ళు కూడా చేయాలి. అలాగే ప్రజలు కూడా చలి తీసుకోవాలి. ఆ పీక్ టైంలో అంటే 12 to 4 o'clock ఈ టైంలో బయటికి రాకుండా మాక్సిమం వర్క్ ముందు లేకపోతే సాయంత్రం చేసుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటే ఈ సంవత్సరం కూడా విశాఖపట్నం జిల్లాలో అలాగే ఇప్పుడు డిజేబుల్ ఫ్రెండ్లీ ఆఫీస్ ఉండాలి. ఈ దృష్టిలో పెట్టుకొని మన జిల్లాలో కూడా ఉన్న అన్ని ఆఫీసెస్ డిజేబుల్ ఫ్రెండ్లీ ఎట్లా అవుతుంది ఒక ఆడిట్ చేయడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళ సహకారంతో. ఒక ఎన్జిఓ ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ గంగాధరం ఆస్తులు తవ్వే కొద్దీ వెలుగు చూస్తున్నాయి. ఇంతవరకు 8 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు. ఇంకా బ్యాంకు లోకర్లు, చలస్థిరాస్తులు లెక్కించాల్సి ఉంది. చీఫ్ ఇంజనీర్ ఆస్తులపై ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ వివరాలు వెల్లడించారు. విజయవాడలో ఆర్ఎండ్బి ఇంజనీర్ గా పనిచేస్తున్న గంగాధరం ఆస్తులు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఒక హైదరాబాద్ లోని 8 ఫ్లాట్లు, ఒక విల్లా, ఒక డూప్లెక్స్ బంగ్లా ఉంది. చిత్తూరు జిల్లా కల్లూరులో 19 ఎకరాల పొలాలు కొనుగోలు చేశారు. అలాగే చేవెళ్లలో మరో 12 ఎకరాల పొలాలు ఉన్నాయి. ఇక భీమిలి మండలం చిప్పాడలో మరో 12 ఎకరాల పొలాన్ని కొనుగోలు చేశారు. ఇవి కాకుండా ఆయన ఇంట్లో 52 లక్షల నగదు, హైదరాబాద్ లోని ఆయన ఇళ్లలో మరో 70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆయన చీఫ్ ఇంజనీర్ అయిన తర్వాత విజయవాడలో ఉండేందుకు ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంటిని ఇంకా తనిఖీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు సుమారు 8 కోట్ల ఆస్తులు కలిగి ఉన్న నేరానికి గాను గంగాధర్ ను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ విధించారు. దాడులు కొనసాగుతున్నాయని ఏసీపీ డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. రెసిడెన్స్ ఉంది విజయవాడలో, అది కూడా మనం సోదా చేస్తాం ఈరోజు. ఇవన్నీ సోదాలు ఇంకా ఇప్పుడిప్పుడే మొదలైనాయి. అవన్నీ పూర్తయ్యేసరికి మనకి ఈవినింగ్ వరకు కొనసాగి ప్రొసీడింగ్స్ అయ్యేలాగా మనకి మరికొన్ని వివరాలు రావచ్చు. ఇప్పుడు కొన్న దాని ప్రకారంగానే మనకి 8 కోట్ల పైబడి ఆదాయం మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని చెప్పి ప్రైమా ఫేసి ఎవిడెన్స్తో పాటు మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. దాని మీద అతన్ని అరెస్ట్ చేసి స్పెషల్ జడ్జి కోర్టులో రాత్రి ప్రవేశపెట్టడం జరిగింది. అతను 13వ తారీఖు వరకు జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చారు. అతని ఆస్తులు 8 ఫ్లాట్స్ హైదరాబాద్లో ఉన్నాయి. అతనికి ఒక డూప్లెక్స్ ఇల్లు ఉంది. రాంపీలో ఒక విల్లా ఉంది. 19 ఎకరాలు చిత్తూరు జిల్లా కల్లూరులో ఉన్నాయి. అలానే చేవల్లో ఒక 12 ఏకర్స్ ఉన్నాయి. భీమిలి చిప్పాడులో ఒక 9 ఏకర్స్ ఉన్నాయి. ఇవి కాకుండా క్యాష్ నిన్న 52 lakhs అతని ఇంట్లో సీజ్ చేసింది ఉంది. అలానే అతని ఇంట్లో కొన్ని లిక్కర్ బాటిల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. అవి పరిమితికి మించి ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్సైజ్ పోలీస్కి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు కూడా లారీ ఆపరేటర్ల న్యాయపరమైన డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. పౌర గ్రంథాలయంలో జరిగిన ఈ సమావేశంలో లారీ ఆపరేటర్ల సంఘాలు, అసోసియేషన్లు, కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. పెంచిన థర్డ్ పార్టీ ప్రీమియం,
ఆర్టీఏ చలానా ఫీజులు రద్దు చేయాలని, స్పీడ్ గవర్నెన్స్ ఏర్పాటును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 5 రోజులుగా సమ్మె జరుగుతున్నా ప్రభుత్వాలు పరిష్కారానికి చొరవ చూపకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పరిష్కరించాలని, లేకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్కు వస్తున్న అర్జీదారులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ముఖ్యంగా వికలాంగులు కలెక్టర్ను కలిసేందుకు వెళ్లేటప్పుడు అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఒక క్రమ పద్ధతిలో పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం నడుంబిగించింది. గ్రీవెన్స్ సెల్ పై రిపోర్ట్. సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. జిల్లా యంత్రాంగమంతా ఒకే చోట ఉండటం అర్జీదారులకు కలిసొస్తోంది. అయితే ఇక్కడ అర్జీదారులు ఇబ్బందులు వర్ణనాతీతం. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ముందుకొచ్చారు. అర్జీదారులందరి దరఖాస్తులను పరిశీలించి వారికి ఒక టోకెన్ నెంబర్ను కింది ఆవరణలో అందజేస్తున్నారు. టోకెన్ తీసుకున్న వారే అధికారులను కలిసేందుకు పైకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. దీనివల్ల పారదర్శకత ఏర్పడింది. ఇక వికలాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 73 లక్షలతో 2 చోట్ల లిఫ్ట్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే వికలాంగుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. డిజేబుల్ ఫ్రెండ్లీ ఆఫీస్ ఉండాలి. ఈ దృష్టిలో పెట్టుకుని మన జిల్లాలో కూడా ఉన్న అన్ని ఆఫీసెస్ డిజేబుల్ ఫ్రెండ్లీ ఎట్లా అవుతుంది ఒక ఆడిట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ వాళ్ళ సహకారంతో ఒక ఎన్జిఓ వాళ్ళు ఒక ఏజెన్సీస్ ఆడిట్ చేసి గవర్నమెంట్ కి రిపోర్ట్ సబ్మిట్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు 2 లిఫ్ట్స్ మనకు శాంక్షన్ చేశారు. టోటల్ ఎంత 73 లక్షలు శాంక్షన్ చేశారు. సో ఇది ఫస్ట్ ఫేజ్ అన్నమాట. సో ఫస్ట్ ఫేజ్ లో ఫస్ట్ మా కలెక్టరేట్ ఓల్డ్ బిల్డింగ్ ఉంది. ఇక్కడ కొత్తగా మేము డిజేబుల్ ఫ్రెండ్లీ యాక్సెస్ చేయాలంటే ర్యాంప్ కూడా కట్టాలంటే అంత స్థలం లేదు. సో ఈ దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ మన విశాఖపట్నంలో ఉన్న కలెక్టరేట్ ఆఫీస్ డిజేబుల్ ఫ్రెండ్లీ చేయడానికి ఇక్కడ 73 lakhs ఖర్చుతో 2 లిఫ్ట్స్ ఇక్కడ ప్లాన్ చేసి ఉన్నాము. అది కూడా డబ్బు శాంక్షన్ ఉంటుంది. కూడా వాళ్ళకి పని చెప్పాము. మనకి కూడా ప్లేస్ కూడా చూడడం జరిగింది. త్వరలోనే ఇక్కడ కూడా అది పని స్టార్ట్ చేసి కలెక్టరేట్ కూడా డిజేబుల్ ఫ్రెండ్లీ కలెక్టరేట్ గా తయారు చేస్తాం. ఎన్నికల కోడ్ అనంతరం గ్రీవెన్స్ సెల్ కు సుమారు 400కు పైగా అర్జీదారులు వచ్చారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టరేట్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టడం గమనార్హం. జగదాంబ జంక్షన్లోని అంబికాబాగ్ లో వేంచేసి ఉన్న సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నవమి ఉత్సవాలు నిర్వహించనున్నారు. 5వ తేదీన స్వామివారి కళ్యాణ ఉత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. సుమారు 5 కోట్ల వ్యయంతో స్వామి ఆలయం రాతి కట్టడాలతో నిర్మాణం జరుగుతుందని ఈవో జ్యోతిమాధవి తెలిపారు. రాజగోపురానికి సంపత్ వినాయక టెంపుల్ ట్రస్టీ 1,50 లక్షల విరాళం ఇచ్చేందుకు అంగీకరించారని చెప్పారు. దీంతో పాటుగా 2 కోట్లతో మండపం, అభరాంజనేయ స్వామివారి భారీ విగ్రహాన్ని నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు డబ్ల్యూ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఏర్పాట్లు మేము చేస్తున్నాము. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 12 గంటలకి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. వందలాది మంది భక్తులు ఇక్కడ అన్నదానం స్వీకరించడం జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా అన్ని రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం 6 గంటల నుంచి కూడా మొదలవుతాయి. చేస్తున్నాం. అది ప్రజల వినియోగార్థం కూడా ఏ కార్యక్రమాలు చేసుకోవడం సరే ఈ కమ్యూనిటీ హాల్ని ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల భగవాన్ తొందరగా వచ్చే శ్రీరామనాథ నాటికి ఈ యొక్క ఆలయ పరిసరాలన్నీ కూడా సిద్ధమైపోతాయి. అద్భుతంగా
విశాఖ స్టీల్ ప్లాంట్ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో దొంగలు చొరబడి సుమారు 10 తులాల బంగారం, వెండి వస్తువులను అపహరించుకుపోయారు. క్రైమ్ సీఐ పైడపు నాయుడు సంఘటన స్థలాన్ని సందర్శించి దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే గాజువాక హైస్కూల్ రోడ్ కృష్ణానగర్లో ఉంటున్న పూసపాటి నాగేశ్వరరావు స్టీల్ ప్లాంట్లో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. గత నెల 17వ తేదీన నాగేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లారు. ఆదివారం సాయంత్రం ఇంటికి చేరుకునేసరికి ఇంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వెనుక తలుపులు గడియ విరగ్గొట్టి ఇంట్లో ఆగంతుకులు ప్రవేశించారు. బీరువా లాకర్లో ఉంచిన 10 తులాల బంగారం, వెండి వస్తువులు అపహరించుకుపోయారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నగర్లో హై స్కూల్ రోడ్ రామకృష్ణ నగర్లో పిఎన్ రాజు గారి ఇంట్లో నేరం జరిగింది. ఈయన గారు 15 రోజులు బట్టి ఇంట్లో లేరు. తలుపు తాళం వేసుకుని హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ వెళ్ళి ఈరోజు చూసుకునేసరికి తలుపులు తాళాలు బదులు కొట్టి ఇంట్లో సామాన్లన్నీ దూరంగా పడి ఉన్నాయి. పడిన తర్వాత చూసిన తర్వాత ఎవరో గుర్తులేని వ్యక్తులు వచ్చి ముందు నుండి కానీ ముందు నుండి తాళం బదులు కొట్టి ట్రై చేశారు. రాలేదు, కానీ వెనక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని గాజువాకలో ఆయన అభిమానులు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. చిరు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోయిలాడ శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాబు గారి జన్మదిన వారోత్సవాలు గాజువాకలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఈరోజు మెగా బ్లడ్ క్యాంప్ ప్రారంభించడం జరిగింది. ఈ బ్లడ్ క్యాంప్ కి మొత్తం అందరూ కూడా అతిరథ మొహలు విశాఖపట్నం జిల్లా నుండి ఇచ్చేశారు. అందులో భాగంగా గాజువాక జిల్లా చిరంజీవిత ఎప్పటికప్పుడు సేవా వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జోన్ 6 కమిషనర్ నల్లి శివాజీ తెలిపారు. జోనల్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజల నుండి వచ్చిన పలు వినతులను స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జోన్ పరిధిలోని ప్రతి బస్ స్టాప్ వద్ద చలివేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. వేసవిలో వడదెబ్బకు గురికాకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 70వ వార్డు పరిధిలో డ్రైన్ల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని వెల్లడించారు. టీఎస్లో ఉన్న ప్రతి బస్ స్టాప్లో కూడా మేము సెలవేంద్రాలు పెడతాం కాబట్టి మీరు ఇది మున్సిపల్ వాటర్ కదా, కుండల్లో ఉంది, హైజీనిక్గా ఉంది అని మాత్రం ఆలోచించకండి. అవి మీ ఇంటికి ఇచ్చే నీళ్ళే మేము ఇక్కడ పెడుతున్నాం, వేరే బోర్ నీళ్ళు కాదు. తాటిపూడి నుంచి తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చే నీళ్ళే, అదే నీళ్ళు మేము తాగుతున్నాం, అదే నీళ్ళు మేము కార్పొరేషన్ అంతా తాగుతున్నారు. ఆ నీళ్ళే పెడుతున్నాం. వేసవకాలంలో వచ్చేది మేజర్గా వచ్చేది డిహైడ్రేషన్, సన్ స్ట్రోక్. ఇవి రాకుండా మా మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు కూడా, శానిటేషన్ వాళ్ళు, మెడికల్ హెల్త్ వాళ్ళు కూడా జాగ్రత్త తీసుకుంటున్నారు. అన్నింటికంటే ముందు వ్యక్తిగత జాగ్రత్త ఉండాలి. జీవీఎంసీ 66వ వార్డు వెంకటాపురం సాయినగర్లో మౌలిక సదుపాయాల లేమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో ముస్లిం సామాజిక వర్గం ఎక్కువ సంఖ్యలో నివసిస్తున్నారు. 30 ఏళ్లుగా రహదారి, వీధి దీపాలు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు జీవీఎంసీ అధికారులకు మొరపెట్టుకున్నా చెవిటివాడ ముందు శంఖం ముదిన చందంగారే తయారైందని స్థానిక మహిళలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. మాకు వాటర్ ట్యాంక్ ఎదురు వీధి అండి మాది. ఇక్కడ మాకు వీధిలో లైట్లు లేవు. 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్. రోడ్లు లేవు, మాకు డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేదు సార్. ఎన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి, మారుతున్నాయి, వెళ్ళిపోతున్నారు. మాకు వస్తున్నారు, చూస్తున్నారు, కానీ ఎవరు కూడా రోడ్లు కానీ వేయించట్లేదు. మా మైనార్టీ ఓట్లు ఇంతమంది వేస్తున్నాము, కానీ ఎవరు మాకు న్యాయం చేయకొచ్చట్లేదు సార్. మేము అన్ని సొంతంగా వేసుకుంటున్నాం. ఎలక్షన్లో వస్తున్నాయి, చేస్తాం, అదని ఇదని అంటున్నారు సార్. ఎవరికి వచ్చి అడిగినా ఎవరు చేయలేదు సార్. ఎన్నిసార్లు తిరిగామంటే చాలా మంది దగ్గర చాలాసార్లు తిరిగాము, ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ ఎన్నికలకు చేస్తాం, అవి చేస్తాను, ఓట్లు వేయించుకొని వెళ్ళిపోవడం, కానీ ఎవరు ఏడు చూడట్లేదు సార్. ఇదే కానీ చెయ్యకపోతే మాత్రం ఎవరికి ఏడు చేయాలంటే అది చేస్తాం సార్. పై అధికారులకి వచ్చే విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిందేనని ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శిలానగర్ కళ్యాణ మండపంలో వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైల్వే జోన్ సాధించడంతో చంద్రబాబు విఫలమయ్యారని, కేంద్రంపై కూడా ఒత్తిడి తేలేకపోతున్నారని విమర్శించారు. అమర్నాథ్ మాట్లాడుతూ అనకాపల్లి శారదానంది నుంచి ప్రారంభమైన ఆత్మగౌరవ యాత్ర భీమిలి గోస్తని నది వద్ద ముగుస్తుందని చెప్పారు. ఈ నెల 9న జరిగే ముగింపు సభలో
తమ పార్టీ అధినేత జగన్ పాల్గొంటారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు, తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేయాలనేటువంటి నినాదంతో ఆత్మగౌరవ యాత్ర పేరిట అనకాపల్లిలో ఉన్నటువంటి సారదా నది నుంచి భీమిలి ప్రాంతంలో ఉన్నటువంటి గోస్తని నది వరకు దాదాపు 200 కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం, అందులో భాగంగా 30వ తారీఖున బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ పిలుపు. కలెక్టరేట్లో మజ్జిగ కేంద్రం ప్రారంభించిన ప్రవీణ్ కుమార్. తవ్వే కొద్దీ వెలుగు చూస్తున్న ఆర్ఎండ్బి చీఫ్ ఇంజనీర్ ఆస్తులు. విశాఖలో గంగాధరం అరెస్టు, చూపుతున్న ఏసీబీ అధికారులు రిమాండ్ కు తరలింపు. లారీల సమ్మె పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. ఉద్యమాన్ని మరింతగా ఉధృతం చేయడానికి రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయం. కలెక్టరేట్లో వికలాంగుల కోసం 73 లక్షలతో 2 లిఫ్టులు మంజూరు. అర్జీదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.